ఈరోజు తణుకు పట్టణంలో తణుకు టౌన్ పోలీస్ స్టేషన్ సంబంధించి క్రైమ్ నెంబర్ 131/2026 అనే కేసును నమోదు చేయడం జరిగింది. ఇది 1వ తారీఖు నమోదు చేశాము. ఇది వచ్చి ఒక మర్డర్ కేసుకు సంబంధించింది. మర్డర్ అయిన వ్యక్తి వచ్చేసి ఉందుర్తి అబులు అలియాస్ ఎలీషా. ఇతనికి చనిపోయిన తర్వాత ఇతనికి సంబంధించి ఇతని బ్రదర్ వచ్చేసి ఉందుర్తి చిన్న అనే అతను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చిన వెంటనే టౌన్ ఇన్స్పెక్టర్ గారు వెంకటరమణ గారు కేసు ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం అయింది. అలాగే ఈ విషయాన్ని గౌరవ ఎస్పీ గారికి తెలియజేయడం జరిగింది. వెంటనే ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఒక 3 టీంలు ఏర్పాటు చేసి ఈ నేరానికి ఎవరైతే కారణమయ్యారో వాళ్ళ గురించి ఒక 3 టీమ్స్ ఫామ్ చేసి వెరిఫై చేయడం జరిగింది. చేస్తే ఈ టౌన్కి సంబంధించినటువంటి ఈ ఉందుర్తి అబ్బులు అలియాస్ ఎలీషా అనే అతనికి వాళ్ళ బ్రదర్స్కి వీళ్ళు వచ్చేసి ఒక హైవే మీద వచ్చేసి ఒక బిర్యానీ షాప్ అనేది నడుపుతుంటారు. 3 నెలల క్రితం వీళ్ళకి అలాగే ఈ శశికుమార్ దుర్గా లోకేశ్వరరావు అనే వాళ్ళు ఆ బిర్యానీ సెంటర్ దగ్గర జరిగిన గొడవతో అలాగే వీళ్ళ ఇల్లు కూడా సమీపంలో ఉండడంతో వీళ్ళు గతంలో కూడా గత 3 నెలల నుంచి చిన్న చిన్న ఘర్షణలు అనేది పడినట్టు తెలిసింది. తర్వాత వీళ్ళు 31వ తారీఖు మే నెల 31వ తారీఖు రాత్రి 9 గంటల సమయంలో వీళ్ళు గొడవ పడినట్లు తెలిసింది. అలాగే గొడవ సమయంలో ఈ మల్లిపూడి ప్రదీప్, మల్లిపూడి శశికుమార్, లోకేశ్వరరావు, ఇంకొక మైనర్ బాలుడు ఈ 4 కలిసి జరిగిన గొడవల్లో ఒక కత్తితోనూ అలాగే ఈ బీడి బాటిల్తోనూ ఈ ఉందుర్తి అబ్బులు అలియాస్ ఎలీషా అనే అతని మీద దాడి చేయడంతో అతనికి తీవ్ర గాయాలై చనిపోవడం జరిగింది. దీనికి సంబంధించి ఈ తణుకు పట్టణ పోలీసులు అలాగే తణుకు రూరల్ పోలీసులు ఈరోజు ఈ 4 కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి వీళ్ళని కోర్టు ముందు ప్రజెంట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి సుమారు ఈ టౌన్ పోలీస్ స్టేషన్ అలాగే తణుకు రూరల్ సర్కిల్ నుంచి సుమారు 15 మంది పోలీసు వాళ్ళు పార్టిసిపేట్ చేయడం జరిగింది. వీళ్ళని గౌరవ జిల్లా ఎస్పీ గారు అభినందించడం జరిగింది. వీళ్ళు వచ్చేసి తణుకు పట్టణ సిఐ జె వెంకటరమణ, తణుకు రూరల్ సిఐ డి వెంకటేశ్వరరావు, తణుకు టౌన్ ఎస్ఐ కె శ్రీనివాస్, అలాగే తణుకు టౌన్ ఏఎస్ఐ ఎస్ శ్రీనివాస్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ, అప్పారావు, రవి, అక్బర్లాల్, వెలగేశ్వరరావు, ఎంటీవి శివాజీ, రాంబాబు, వివి రామారావు, ఎంజే చంద్రబోస్, ఐ వెంకటేశ్వరరావు. ముఖ్యంగా తణుకు మీడియా వారు గతంలో కూడా పోలీసు వారికి సహకరించి ఎక్కడ కూడా నేరాలు అనేటివి చాలా వరకు అరికట్టడం జరిగింది. ఇటువంటి క్షణికావేశంలో జరిగే గొడవలు ఏమైనా కూడా ఉంటేగినా అలాగే ఏమైనా చిన్న చిన్న గొడవలు ఉంటే పోలీసు వారు ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉంటారు కాబట్టి ఆ గొడవలన్నీ పరిష్కారం చేసుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఎవరు కూడా ఎమోషన్స్కి లోనై చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే